నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. ఈరోజు హైదరాబాద్లోని మియాపూర్లో ఒకే కుటుంబానికి సంబంధించి 5గురు చనిపోవడం ఎంతో విషాదకరమైన ఘటన జరిగిందనమాట. ముందుగా మనవరాలికి అన్వితకి విషం పెట్టేసి చంపేశారు. పాప ప్రాణాలతో చివరి నిమిషం వరకు కొట్టుమిట్టాడుతూ ఉంటే పాప చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత నానమ్మ, తాతయ్య అలాగే అమ్మ, నాన్న అందరూ కూడా తర్వాత విషం తాగి చనిపోయారు అని చెప్పేసి తెలుస్తూ ఉందన్నమాట. అయితే స్థానికులు కూడా ఇక్కడ వాళ్ళు ఎప్పుడూ ఎలాంటి గొడవలు పడటం కానీ, లేకపోతే ఇబ్బందికర వాతావరణం వాళ్ళ ఇంట్లో ఉంది అనేది కానీ ఎక్కడ ప్రకటితం అవ్వలేదు అని అనేసి చెప్తూ ఉన్నారు. అయితే ఇంట్లో ఇప్పుడు ప్రస్తుతం పోలీసులు విచారణ జరుపుతూ ఉన్నారు. అలాగే బాడీలను కూడా గాంధీకి తరలించారని చెప్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం అసలు ఇక్కడ స్థానికంగా ఉండేవాళ్ళు, ఇంటి పక్కన వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి అసలు ఏం జరిగింది, ఎలా ఉండేవాళ్ళు అన్న వివరాలు తెలుసుకుందాం. అమ్మా, సో అన్విత చిన్న పాప కదా, 2 ఏళ్ల పాప అని అంటూ ఉన్నారు. 2 ఏళ్ల బాబు మేడం. బాబు అన్విత్. బాబు. అయితే మరి బాబుని ముందుగా చంపేశారు, తర్వాతే వాళ్ళందరూ కూడా సూసైడ్ చేసుకున్నారు అని అనేసి అని అంటూ ఉన్నారు. మీకు ఏం తెలుసు, ఎలా ఉండేవాళ్ళు వాళ్ళు అసలు ముందుగా? మంచిగానే ఉన్నారు మేడం. స్టార్టింగ్ నుంచి మంచిగా ఉన్నారు. చంపేశారు అనేది తెలియదు కానీ మేము రోజులాగానే వాళ్ళు అందరికంటే ముందు లేస్తారు మార్నింగ్. వాళ్ళే ముందుగా లేస్తారు. వాళ్ళే ముందుగా లేస్తారు అందరికంటే. వాళ్ళు డ్యూటీకి వెళ్ళిపోవాలి కదా, బస్సులో స్కూల్ వాళ్ళ ఏదైతే అమ్మాయి ఉంది వాళ్ళ కూతురు, తల్లి బస్కి వెళ్తుంది అనమాట. తల్లి బస్సులో హెల్పర్, స్కూల్ బస్సులో. సో వాళ్ళే తొందరగా లేస్తారు, 6 o'clock కల్లా వెళ్ళిపోవాలి వాళ్ళు. కాబట్టి ఈరోజు లేవకపోయేసరికి వాళ్ళతో పాటు ఇంకో ఆవిడ పోతుంది, సేమ్ ఒకటే దగ్గర, ఒకటే స్కూల్లో. ఆవిడ లేపింది, టైం అయిపోయిందని ఆవిడ వెళ్ళిపోయింది. మేము ఇంకా లేపుతున్నాం, మేము తలుపు కొడుతున్నాం. ఎందుకు లేవలేదు అని అనేసి మీరు రోజు చూస్తూ ఉంటారు కాబట్టి. ఈరోజు లేవకపోయేసరికి మేము ఎంత తలుపు కొట్టినా తీయట్లేరు. 5 మంది ఉన్నారు కదా, ఒక్కలైనా రెస్పాండ్ అవుతారేమో అని తలుపు చాలా కొట్టినాం మేము, 1 hour దాకా కొట్టినాం. ఇంకా లేవట్లేదు అనేసరికి ఇదేంటి అని వాళ్ళ కూతుర్ని పిలిపించినాం. వాళ్ళ కూతురు అటు సైడ్ ఉంటుంది అనమాట, పక్కన గల్లీలో ఉంటుంది. ఆవిడ వచ్చి కూడా తలుపు కొట్టింది, చాలాసేపు కొట్టింది. వాళ్ళ హస్బెండ్ వచ్చాడు, ఆయన కొట్టేసి ఇంకా అట్లా కాదు తలుపు ఇరగొట్టండి అంటేనే గట్టిగా పుష్ చేసేసరికి తలుపు వచ్చేసింది. తలుపు వచ్చినాక అప్పుడే తెలిసింది మాకు 5గురు చనిపోయి ఉన్నారని. అయితే మరి బాబు కూడా ఇంటి చుట్టుపక్కల తిరగడం కానీ, లేకపోతే వాళ్ళు కూడా మీతో సెలవు ఉన్న రోజు మాట్లాడడం కానీ అలా జరుగుతూ ఉంటుంది కదా, ఎలా ఉండేవాళ్ళు? వాళ్ళు పరిస్థితి బాగాలేదు, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి అని అంటూ ఉన్నారు కదా. అట్లా ఏం లేదు, చేసుకోవాలి అన్నీ కట్టుకోవాలి అనే మాటలే తప్ప ఇలాంటి చేసుకుంటారు అనే మాటలు ఏం మాట్లాడలేదు. గొడవ పడటం కానీ, లేకపోతే ఇంట్లో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు అయితే ఎప్పుడు లేవు అంటారు. ఏం లేదు, అంతా హ్యాపీగానే ఉంటుండే వాళ్ళు. బర్త్డే చేసుకున్నారు బాబుది. ఎప్పుడు? 1 week అవుతుంది, 1 week అవుతుంది బాబు సెకండ్ బర్త్డే చేసుకొని. వాళ్ళు ఎన్నేళ్లుగా ఉంటున్నారు ఇక్కడ? హస్బెండ్ వైఫ్ ఇద్దరు అయితే 2 years నుంచి ఉంటున్నారు. వాళ్ళ పాప 1 week బిఫోర్ వచ్చింది. వీళ్ళు మదర్ ఫాదర్, అమ్మమ్మ తాతయ్య, వీళ్ళు ఇద్దరు హస్బెండ్ వైఫ్ బాబుని తీసుకొని వచ్చారు ఇడికి. 1 week బ్యాక్ వచ్చారు. వాళ్ళు ఎక్కడ ఉంటారు అసలు? వాళ్ళ ఏటో సిటీ సైడ్ ఉంటారు మేడం, అడ్రస్ మాకు తెలియదు ఎగ్జాక్ట్. అంటే ఏమన్నా గొడవ అవ్వడం అలా ఏమన్నా జరిగిందా? లేదు మేడం, ఇక్కడ ఏదో పని చేసుకుందామని వాళ్ళు వేరే దగ్గర రూమ్ రెంట్కి కూడా తీసుకున్నారు. నిన్ననే అడ్వాన్స్ ఇచ్చినట్టు మాకు తెలిసింది. వేరే దగ్గర ఉందామని ఇక్కడ 1 week నుంచి ఉంటున్నారు. ఇంకా పనులు చూసుకొని జాబ్ ఏదో పని దొరికింది, ఇంకా ఒక ఇల్లు తీసుకొని ఉండొచ్చు అన్నట్టు ప్లాన్తో ఉన్నారు. అయితే మరి ఆ దోసపిండే మెయిన్ కారణం అని అనేసి అని అంటూ ఉన్నారు కదా, అంటే దోసపిండిలో విషం కలుపుకొని తాగారు అని అనుకుంటున్నారా, తిన్నారు అని అనుకుంటున్నారా? దోశలు తాగే రకం కాదు, విషం తీసుకొని చనిపోయేంత పిరికితనం అయితే లేదు. 4,000 రెంట్ అడ్వాన్స్ ఇచ్చుకున్నారంట. రేపు షిఫ్ట్ అవుదామనగా అడ్వాన్స్ ఇచ్చుకున్నారు. సో అట్లా అడ్వాన్స్ ఇచ్చుకొని ఇట్లా సొసైడ్ చేసుకోరు కదా అట్లా. సో ముందు నుంచి అయితే బాగానే ఉండేవాళ్ళు, కానీ ఆల్ ఆఫ్ ది సడన్ ఇలా అయింది అని అంటారు. సడన్ గానే అయింది. ఓకే. ఎవరైతే తీసుకునే ఉద్దేశం కూడా వాళ్ళకు లేదు. వాళ్ళు బాగా గట్టి, వాళ్ళు మైండ్ సెట్ చాలా గట్టిది. వాళ్ళు ఇట్లా సూసైడ్ చేసుకునే మైండ్ సెట్ కాదు.
సో మీరు ఎన్నేళ్ళుగా ఉంటున్నారు ఇక్కడ? మేము 8 ఇయర్స్ నుంచి 8 ఇయర్స్ నుంచి ఉంటున్నారు. సో ప్రతిరోజు కూడా వాళ్ళని చూస్తూ ఉంటాం. మాకు తెలుస్తూ ఉంటది, డైలీ చూసి. మంచి వాళ్ళే, గొడవలు పడ్డం అట్లాంటి ఏం లేదు. మంచిగా మంచిగా వెళ్ళేటప్పుడు పలకరియడం, వచ్చేటప్పుడు పలకరియడం, అంత మంచి. పోలీసులు ఏమంటున్నారు ఇవన్నీ చూసిన తర్వాత ఏమన్నా మాట్లాడారు? ఇక వాళ్ళు కూడా అడిగారు ఇంతే, కానీ తీసుకెళ్లారు మరి టెస్టింగ్ కోసము సంథింగ్. అక్కడ లోపల ఏమేమి దొరికినాయో వాళ్ళకు తీసుకెళ్లారు. దోసపిండి కూడా తీసుకెళ్లారు. టెస్ట్ చేసి మేబీ చెప్తారేమో, ఇంకా వాళ్ళే చెప్పాలి. పాయిజన్ తీసుకున్న బాటిల్స్ కానీ ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయా? పాయిజన్ ఏం తీసుకెళ్లారో మేము చూడలేదు. అప్పటికి ఫుల్ క్రౌడ్ పెరిగిపోయింది ఇక్కడ. క్రౌడ్ పెరిగిపోయి ఇంకా తీసుకెళ్లారు, ఏమేమి తీసుకెళ్లారో వాళ్ళు. సో ఒకే కుటుంబానికి చెందిన 5గురు చనిపోవడం చాలా విషాదకరమని, ప్రతిరోజు కూడా వాళ్ళని చూసేవాళ్ళం. ఎర్లీ మార్నింగే లేచేసేవాళ్ళు. తను ఎవరైతే ఈ ఇంట్లో ఉంటున్నారో ఆవిడ స్కూల్లో వర్క్ చేస్తారు. సో మార్నింగే బస్కి వెళ్ళాలి కాబట్టి తనతో పాటు వర్క్ చేసిన ఆవిడ కూడా రావడం జరిగింది, లేపడం జరిగింది. కానీ లేవలేదు అని చెప్పి వీళ్ళు కూడా తలుపు తడితే తలుపు వేసేసి ఉంది తప్ప ఎవరు రాలేదు అని అనేసి చెప్తున్నారు. ముందు నుంచి గమనించుకున్నట్టయితే కూడా ఇంట్లో ఎలాంటి గొడవలు కానీ లేకపోతే ఎప్పుడు కూడా ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేవని చెప్పి పక్కనే స్థానికంగా ఉంటున్న మహిళ చెప్తూ ఉన్నారనమాట. పోలీసులు విచారణ కోసం ఇక్కడ ఉన్న దోసపిండి ఏదైతే అనుమానితంగా ఉందో ఆ దోసపిండి తీసుకెళ్ళటం కూడా జరిగింది అని చెప్తున్నారు. అండ్ ఆ పాయిజన్కి సంబంధించిన ఏమైనా బాటిల్స్ కానీ ఏమైనా ఉన్నాయా అని చూస్తున్న కోణంలో కూడా అక్కడైతే ప్రస్తుతానికి మాకేం తెలియలేదు, మరి పోలీసులు ఏం తీసుకెళ్లారు అని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఒకేసారి ఫ్యామిలీలో 5 మంది విషయం తీసుకొని తాగారా అని అంటే కనుక అది అనుమానానికే దారితీస్తుందని చెప్పొచ్చు. ఇబ్బందులు కూడా ఏం లేవు కాబట్టి అసలు ఏం జరిగింది అన్న విషయం పోలీసులే నిర్ధారించాల్సి ఉంటుంది. మీరు వాళ్ళకి చుట్టాలి అని అంటూ ఉన్నారు కదా, ఏమవుతారు? పెద్దప్ప పెద్దమ్మ అవుతారు. పెద్దమ్మ పెద్దనాన్న అంటే ఎలా ఉండేవాళ్ళు వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా? బాగానే ఉంటారు మేడం. ఫ్యామిలీ గొడవలు అవన్నీ గట్రా ఏం లేవు, నార్మల్గా ఉన్నాయి. పొద్దున కూడా నైట్ కూడా ఒక్కరిద్దరు కనిపించారు, కానీ తిని వర్షం పడుతుంది కదా అంటారని పడుకున్నారు. పడుకుని పొద్దున లేచే వారికి డోర్ కొడుతుంటే తీయట్లేదు. 6 గంటల నుంచి 7 గంటల వరకు కంటిన్యూ కొడుతున్నారు, తీయట్లేదు. 7 గంటలకు 7:30 అవుతుంది. తలుపు ఇలా మొత్తం బద్దలు కొడితే బయటకు తీసుకొని వస్తే అప్పటికే ఇక వాళ్ళు చనిపోయి ఉన్నారు. అయితే ఇప్పుడు మీ అక్క ఊరు నుంచి వచ్చింది అని అనేసి అని అంటూ ఉన్నారు కదా, ఆవిడ వచ్చిన తర్వాత ఇలా జరిగింది, ఇది 1 వీక్ బ్యాకే బర్త్డే కూడా జరిగింది అని అంటున్నారు. ఇంతకుముందు 2 మంత్స్ ముందే వచ్చిర్రు, అక్కడ లంగరావు సైడ్ ఉన్నారు. అక్కడ ఉండి 2 మంత్స్ అక్కడ వర్క్ ఏమి ఉండట్లేదు అని ఇక్కడికి వచ్చిర్రు. ఇక్కడ ఒక 4-5 డేస్ అవుతుంది వచ్చి. ఆల్రెడీ వేరే రూమ్ కూడా చూసుకున్నారు. చూసుకొని అక్కడ అడ్వాన్స్ కూడా ఇచ్చేసి రేపు ఎల్లుండి వారు ఆ సామాన్ కూడా తీసుకొని వచ్చి పోదాం అనుకున్నారు. నైట్ ఇక తిన్న తర్వాత ఏమైంది ఏం లేదు మనకు కూడా తెలియదు, వాళ్ళకే తెలుసు. ఇక అంటే ఇది ఉద్దేశపూర్వకంగా చేసుకుంది కాదు అని అనేసి ఇందాక ఒక మహిళ కూడా చెప్తూ ఉన్నారు. మరి మీరు కూడా అదే విధంగానే అలా చేసుకుంటే ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీ వేరు, వాళ్ళ ఫ్యామిలీ వేరే అవుతుంది. మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ వేరే అవుతుంది. వీళ్ళిద్దరన్నా చనిపోవాలి, వాళ్ళిద్దరన్నా చనిపోవాలి. అందరు చనిపోయిందంటే ఏదో ఒక ప్రాబ్లం ఉండొచ్చు, తిన్న దాంట్లో ఉండొచ్చు, లేకపోతే వేరే ఏ దాంట్లోనే ఉండొచ్చు, చెప్పలేము మనం. అది డౌట్ ఇప్పటికి మాకుంది. అక్కడ పంపించారు కదా గాంధీకి, అక్కడ నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందనో మాకు కూడా ఏం తెలియదు ఇంకా. అయితే దోసపిండి వల్లనే ఇలా అయ్యింది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా. నుంచి చేసి ఫ్రిడ్జ్లో పెట్టిరన్నారు. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నది మామూలుగా అందరం కూడా తింటూనే ఉంటాం కదా, మరి అంటే అది వాళ్ళ ఇంట్లోనే చేసుకున్నది అంటారా లేకపోతే కనుక బయట తీసుకురావాలి? ఓకే, ఎప్పుడు తీసుకురావాలి, ఏం తినరు కూడా ఇంట్లోనే. ఇందులో పాయిజన్ కలిపారు అని అంటున్నారు. అలా బాటిల్స్ ఏమైనా దొరికాయా? ఏం దొరకలేదు మేడం. జస్ట్ వాళ్ళ ఏమన్నా ఎప్పుడన్నా హాస్పిటల్ చూపించుకుంటే చిన్న టానిక్లు ఉంటాయి కదా, అవి మాత్రమే చూసారు, కానీ అవి కాదు. పాయిజన్స్ అయితే ఏం దొరకలేవు. చూసారా అందరు సార్ వాళ్ళు, పోలీసు వాళ్ళు, సార్ వాళ్ళు వచ్చారు, అందరు వచ్చారు, కానీ ఏం దొరకలేవు కూడా. అన్విత్ అనే బాబుని ముందుగా చంపేశారు అని అనేసి అని అంటూ ఉన్నారు కదా, బాబు చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాతే మిగతా వీళ్ళందరూ సూసైడ్ చేసుకున్నారు అని అంటారు. ఎవరు చూసారు మేడం? అది ఎవరు చూడలేరు కదా, ఎవరు చూడలేరు. అది వాళ్ళ నిధులనే చనిపోయారని కూడా తెలియదు ఎవరికి. అలా చేసిరని కూడా ఎవరు చెప్పలేరు. ఎందుకంటే ఎవరు డోర్ పెట్టుకున్న తర్వాత మేము డోర్ కూడా తీయలేక రాలేదు, వాళ్ళు ఎవరు డోర్ కూడా బయటకు తీయలేరు, మనం ఏం చెప్పలేం కదా. మరి అది ఏమైందనేది వాళ్ళకి, చనిపోయిన వాళ్ళకే తెలుసు. మేబీ ఫుడ్ పాయిజన్ అయి ఉండొచ్చు అనేసి మీరు అనుకుంటున్నారు? అంతే,
ఇక పోస్ట్ మార్టం తర్వాత ఏమొస్తే అదే మేడం. సో ఓవరాల్గా చూసినట్టయితే కనుక ఈ ఫ్యామిలీకి సంబంధించి ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు లేవు, అలాగే వీళ్ళు ఇంట్లో కూడా ఎలాంటి గొడవలు లేవు, ఎలాంటి పరపత్యాలు లేవు అని అనేసి చెప్తూ ఉన్నారు. ఈ అబ్బాయికి ఎవరైతే ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం చనిపోయారో వాళ్ళు పెద్దనాన్న పెద్దమ్మ అవుతారు అని అనేసి చెప్తున్నారు. వాళ్ళ పెద్దమ్మాయి కూడా వచ్చి మాట్లాడినప్పటికీ నిన్న సాయంత్రం అలాగా ఆవిడతో కూడా నార్మల్గానే మాట్లాడారు అని అనేసి చెప్తున్నారు. ఏదేమైనా కానీ అసలు ఇప్పుడు ఓవరాల్గా ఈ మొత్తం ఇన్సిడెంట్ చూసుకున్నట్టయితే ఎవరికి ఎలాంటి క్లూ లేదు, అండ్ పాయిజన్కి సంబంధించిన ఆనవాళ్ళు లేవు, అండ్ ఎట్ ద సేమ్ టైం వీళ్ళ ఫ్యామిలీలో కూడా గొడవ లేదు. ఏదేమైనా లాస్ట్కి దోసపిండి ఏదైతే ఉందో అదే మెయిన్గా సస్పిషియస్గా ఉంది. కాబట్టి పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది అసలు ఈ కుటుంబానికి ఏం జరిగింది, ఆల్ ఆఫ్ ది సడన్ ఎందుకు సూసైడ్ చేసుకున్నారు అని అనేది తెలియాల్సి ఉంది. భగవత్, నేను ఇక్కడ మీ అమ్మ నాన్న ఎవరైతే ఇక్కడ చనిపోయారో రాత్రి ఆ ప్లేస్లో ఉన్నానన్నమాట. సో మీరేమనుకుంటున్నారు, ఎందుకని ఒకటే కుటుంబంలో అంటే మీ అక్క కానీ బావ అలాగే అమ్మ నాన్న అందరూ చిన్న బాబుతో సహా చనిపోయారు కదా, సో అనుమానం ఉంది బాబుని ముందుగా చంపేసి తర్వాత వీళ్ళు చనిపోయారు, ఏ ఇబ్బందులతోనూ అందరూ కలిసి చనిపోయారు, సూసైడ్ చేసుకున్నారు అని అంటున్నారు. దానికి మీరు ఏమంటారు, మీకేమనిపిస్తుంది, మీకు ఎప్పుడు తెలిసింది వార్త? అది నాకు ఇవాళ పొద్దున్న తెలిసింది. అది అయితే ఏం లేదండి, వీళ్ళు మంచిగానే ఉంటారు. ఒక ఇంట్లో వాళ్ళ గొడవలు ఏమి ఉండవు మనకి, ఇక ఇంట్లో బాగానే చూసుకుంటారు ఇంట్లో కూడా. మరి ఏమై ఉండొచ్చు అనుకుంటున్నారు సడన్ గా చనిపోవడానికి గల కారణం? సడన్ గా అంటే ఇక ఫుడ్స్ వల్ల అది చెప్పలేం కండి, అది ఫుడ్ పాయిజన్ అయి ఉండొచ్చు అని అనుకుంటున్నా. అవునండి. ఓకే, అది చెప్పలేం కండి, మనకు కూడా అంతా తెలీదు. నేను కూడా అక్కడికి వస్తే కానీ తెలియదు మనకు కూడా. ఓకే, మరి మీకు ఎప్పుడు తెలిసింది వార్త? ఇవాళ పొద్దున తెలిసింది, మేము 6 గంటలకల్లా పొద్దున తెలిసింది. రైట్, అయితే మీరు ఇప్పుడు వస్తూ ఉన్నారా, దారిలో ఉన్నారా? దారిలో వస్తున్నాను. ఓకే, అంటే ఆర్థిక సమస్యలు ఏవి లేవా వీళ్ళ మధ్య, విభేదాలు కానీ అలా, బావకి ఉద్యోగం ఉండటం కానీ అలా ఏం లేవు మేము అవి ఏమి వాళ్ళకి ఇబ్బంది ఏం లేవు, అవి బాగానే ఉంటారు. అదైతే మీరు ఎప్పుడు చివరిగా మాట్లాడారు మీ తల్లిదండ్రులతో కానీ అక్కతో కానీ? నిన్న మాట్లాడినా మ్యామ్, నిన్న సాయంత్రం మాట్లాడినా ఒక 5 గంటలకు అట్లా. ఏం మాట్లాడారు అప్పుడు? ఏమన్నా మీకు అనుమానం వచ్చిందా, ఏదన్నా బాధలో? అంటే మామూలుగా మాట్లాడేది, ఎప్పుడు వస్తావు అది ఇది అడిగింది అంతే, మనకు అంతే. మీకేం అనుమానం వచ్చేలాగా ఏం మాట్లాడలేదు వాళ్ళు? ఏం రాలేదండి, ఏం లేదు, మామూలుగానే మాట్లాడారు, మీకు కూడా అంత బాగుంది అని అనిపించింది అంతేనా? అంతే. మరి లాస్ట్ వీక్ అన్విత్ బర్త్డేకి మీరు వచ్చారా? అన్విత్ బర్త్డేకి మీరు వచ్చారా లాస్ట్ వీక్? వచ్చానండి. వచ్చారు, అప్పుడు ఏమన్నా డిస్టర్బెన్సెస్ ఏమన్నా ఎక్స్ప్రెస్ చేశారా? ఏం లేవండి, డిస్టర్బెన్స్ ఏం లేవు. గొడవలు మామూలుగా అరుచుకుంటాం, ఇట్లా ఇంట్లో వాళ్ళు ఇట్లా మామూలుగా తిట్టుకుంటాము, మళ్ళీ సైలెంట్ అయిపోతాం అంతే. అవును, ఎవరింట్లో అయినా అవి కామన్ గా ఉండేవే కదా. అంతే అండి, ఏం గొడవలు అయితే ఏం లేవండి. చనిపోయేంత ఇబ్బందులు కానీ ఆర్థిక పరిస్థితులు కానీ గొడవలు కానీ లేవు అంటారు. ఏం లేవండి. మీ అక్కతో మాట్లాడారా, పెద్దక్కతో? మాట్లాడానండి. తనేమంటోంది? తనేమంటుందంటే మనకు కూడా అంత తెలియదు కదా, ఇప్పుడు సడన్ గా అయిపోయింది. ఒకరైతే ఇబ్బంది ఉన్నది కదా, అందరికి సడన్ గా వచ్చేసింది అంటుందంటే కూడా. అదే, అవును అవును, వాళ్ళకు కూడా అదే అంత పూర్తి పోలిసి అదే అంటుండ్రు. సడన్ గా అందరికి ఇట్లా అయిపోయిందని వాళ్ళు ఏడుచుకుంటూ కూర్చున్నారు, ఏం చెప్తలేరు. రైట్. సో లక్ష్మయ్య కుమారుడు ఎవరైతే భగవంత్ ఉన్నారో ఆయనతో మాట్లాడడం జరిగింది. సో లాస్ట్ వీక్ కూడా బర్త్డేకి వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేవు, బాగానే ఉన్నారు. నిన్న ఈవినింగ్ కూడా 5 o'clock టైంలో మాట్లాడాము, అప్పుడు కూడా ఎలాంటి ఇబ్బందులు ఏం ఎక్స్ప్రెస్ చేయలేదు. మామూలుగా చిన్న చిన్న గొడవలు ఉంటాయి కానీ అంత చనిపోయేంత గొడవలు అయితే పెద్దగా ఏమీ లేవు అని అనేసి చెప్తూ ఉన్నారనమాట. ఏదేమైనా కానీ ఆ దోసపిండి వల్లనే, ఫుడ్ పాయిజన్ వల్లనే అయి ఉండొచ్చు అని చెప్పి వాళ్ళు కూడా ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే మొత్తానికి పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. ఒకే కుటుంబంలో తల్లి తండ్రి అలాగే వాళ్ళ కూతుర్ని, అల్లుడిని, చిన్న బాబు ఎవరైతే మనవడు ఉన్నాడో అతన్ని కూడా చంపడానికి గల స్ట్రాంగ్ రీజన్ ఏమై ఉంటుంది, చనిపోయారా లేకపోతే చంపేశారా, ఏమైంది అనేది అయితే పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.